ఆదివారం మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. 3 గంటల సమయంలోని ప్రజెంట్ స్టీల్ బ్రిడ్జ్ ఆర్హెచ్ఎస్ మీద స్లాబ్ ఏదైతుందో కాంక్రీట్ స్లాబ్ పనులు ప్రారంభమైన పరిస్థితి మనం చూసాము. ప్రధానంగా ఆర్హెచ్ఎస్ మీద నిర్మిస్తున్న ఈ కాంక్రీట్ స్లాబ్కి సంబంధించి గతంలోనే వేయాల్సింది. అయితే మధ్యలో కొంత అలైన్మెంట్ ప్రాబ్లం ఉన్న నేపథ్యంలోని దాన్ని సరిచేసుకున్న తర్వాత ప్రజెంట్ ఏదైతే ఉందో ప్రజెంట్ సండే ఈరోజు జూన్ 21వ తారీఖు ఈరోజు దీనికి సంబంధించిన స్లాబ్ నిర్మాణానికి ప్రారంభించడం జరిగింది. అయితే గతంలో ఎల్హెచ్ఎస్ మీద నిర్మించిన స్లాబ్కి సంబంధించి చూసినట్టయితే అర్ధరాత్రి 1 గంట సమయంలో వేశారు. అప్పుడు నేను డీటెయిల్గా స్టీల్ బ్రిడ్జ్ మీద స్లాబ్ ఎలా వేస్తారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వీడియో చేయడం జరిగింది. దాదాపు 6 గంటల వరకు ఉదయం తెల్లవారుజామున రాత్రి 1 గంటకు ప్రారంభిస్తే ఉదయం 6 గంటలకు కంప్లీట్ అయిన పరిస్థితి. దాదాపు 6 గంటల పాటు ఎల్హెచ్ఎస్ మీద స్లాబ్ ప్రక్రియ చూసాము. ప్రస్తుతం బకింగ్హామ్ కెనాల్ మీద ఆర్హెచ్ఎస్ మీద స్లాబ్ కాంక్రీట్ పనులు ప్రారంభించారు. ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఇందుకు సంబంధించిన స్లాబ్ ప్రక్రియ కోసం భారీ ఎత్తున బూమ్ ప్లేజర్తోని స్లాబ్ నిర్మాణం చేపట్టబోతున్నారు. ఎందుకంటే గతంలోని రాత్రిపూట ఇందుకు సంబంధించిన నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో ఈసారి వాతావరణానికి సంబంధించి కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో సమ్మర్ సీజన్ డే టైంలో హీట్ ఎక్కువగా ఉన్న నేపథ్యం, దాంతోపాటు ఏదైతే కాంక్రీట్కి సంబంధించిన వెహికల్స్ ఏదైతుందో మూమెంట్ కూడా డే టైంలో కొంత ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం క్లైమేట్ కొంత అనుకూలంగా ఉంటాం, దాంతోపాటు ఈవినింగ్ టైంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఆర్హెచ్ఎస్ మీద కాంక్రీట్ వేసేందుకు ప్రస్తుతం డే టైంలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. మొత్తం ఇది దాదాపు 6 గంటల పాటు సమయం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ స్లాబ్ పనులు నాకున్న సమాచారం ప్రకారం రాత్రి 9 గంటల వరకు కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రక్రియ మనం చూసుకోవచ్చు. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి నిర్మాణానికి సంబంధించి గతంలోని పెద్ద ఎత్తున దీని మీద దుష్ప్రచారాలు జరిగాయి. ఎందుకంటే మే 10వ తారీఖున స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణంలో మధ్యలోని స్టీల్ గడ్డలు లాంచింగ్ చేసిన తర్వాత దాంతోపాటు రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో కొంత భాగం వరకు అలైన్మెంట్ ఉన్నట్లుగా గుర్తించారు. అలైన్మెంట్ చేంజ్ చేసుకొని ప్రస్తుతం 10-15 రోజుల్లోనే స్లాబ్ ప్రక్రియను ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జ్ బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ చూసినట్టయితే మొత్తం రోడ్డుతోని కలుపుకొని దాదాపు 128 మీటర్ల వరకు ఈ స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇది స్టీల్ గడ్డర్లకు సంబంధించి చూసినట్టయితే 110 మీటర్లకు సంబంధించి ప్రస్తుతం ఈ గడ్డర్ల మీద కాంక్రీట్ స్లాబ్ వేస్తూ ఉన్నారు. ఇంకా దాంతోపాటు ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. దాదాపు 52 టన్నులకు సంబంధించి కూడా ఐరన్ ఒకవైపుకి సంబంధించిన కాంక్రీట్కి ఉపయోగించడం జరిగింది. మొత్తం 22 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ప్రస్తుతం ఒకవైపుకి సంబంధించి కూడా కాంక్రీట్ స్లాబ్ కోసం ఉపయోగిస్తున్నారు. మనం చూసుకోవచ్చు భారీ ఎత్తున బూమ్ ప్లేజర్తోని ప్రస్తుతం ఈ కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయి. అయితే బూమ్ ప్లేజర్లకు సంబంధించి నేపథ్యంలో కాంక్రీట్ పనులు మరింతగా స్పీడప్ అయ్యే అవకాశాలు కనపడతాయి. ఇంకా నాన్ స్టాప్గా కాంక్రీట్ వేసేందుకు ఇక్కడ దాని కాంక్రీట్కి సంబంధించిన వెహికల్స్ కూడా సిద్ధం చేసుకున్నారు. వరుసగా మనకి కాంక్రీట్కి సంబంధించిన వెహికల్స్ కూడా సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ పనికి సంబంధించి బ్రేక్ అవ్వకుండా నాన్ స్టాప్గా ఈ కాంక్రీట్ ప్రక్రియను పూర్తి చేసే టార్గెట్గా ప్రస్తుతం ఎన్సీసీ నిర్మాణ సంస్థ ఈ ప్రక్రియను చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. మనం చూసాము మిడిల్లోనే ఇప్పటికే రీఎన్ఫోర్స్మెంట్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్లోని కాంక్రీట్ వేస్తున్నారు. ఇంకా దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి సంబంధించి ఇప్పటికే ఏదైతే క్రాష్ బేరియర్ల నిర్మాణానికి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ కాంక్రీట్ క్రాష్ బేరియర్లు వస్తాయి. ఈ కాంక్రీట్ క్రాష్ బేరియర్లు దీని మీద నిర్మించేందుకు ఇప్పటికే దీని మీద కూడా ఐరన్కి సంబంధించి కూడా ఇన్సులేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ప్రధానంగా ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు లోపలికి వెళ్తానికి దీనికోసమే దీన్ని నిర్మిస్తున్నారు. ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వెహికల్స్ నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్డుకి వెళ్ళాలంటే బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ను నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే మనం ఉండవల్లి కరకట్ట మీద చూసినట్టయితే భారీ ఎత్తున ట్రాఫిక్ ఇబ్బందులు అవ్వటం, దాంతోపాటు ఒక వెహికల్ వెళ్తే మరో వెహికల్ వెళ్తానికి ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలోని ఈ సీడ్ యాక్సిస్ రోడ్ను నేరుగా మనకున్న ఏదైతే మంగళగిరి ఓల్డ్ బైపాస్కి కనెక్ట్ చేస్తారు. ఈ ఓల్డ్ బైపాస్కి కనెక్ట్ చేసే ప్రక్రియలో భాగంగా ఈ బకింగ్హామ్ కెనాల్ మీద ఈ స్టీల్ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి నిర్మాణం ప్రక్రియ చాలా వేగంగా జరుగుతున్న నేపథ్యంలోని దీని దగ్గరలోనే కొండవీటి వాగు మీద మరో స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. అది 188 మీటర్లోని పొడవుతో ఉండే ఆ స్టీల్ బ్రిడ్జ్
అది థర్డ్ ఫేజ్లో భాగంగా అది ప్రారంభమవుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఆ థర్డ్ ఫేజ్ ఎలివేటెడ్ కారిడార్ వర్క్ మరింత సమయం తీసుకునే అవకాశం నేపథ్యంలోనే దానికి ప్రత్యామ్నాయంగా బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ను కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్కి కనెక్ట్ చేస్తారు. మధ్యలోని దాదాపు 350 మీటర్లకు సంబంధించిన అప్రోచ్ రోడ్డును కూడా ప్రస్తుతం నిర్మాణ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. దాని ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇంకా ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి కాంక్రీట్ వేసిన తర్వాత దీనికి సంబంధించిన ఏదైతే క్రాష్ బేర్ల నిర్మాణం ఉంటుంది, క్రాష్ బేర్ల నిర్మాణం తర్వాత దీని మీద బిటామినస్ కాంక్రీట్ వేస్తారు. దాంతో నిర్మాణం ప్రక్రియ పూర్తవుతుంది. ఇంకా దీన్ని ఎలా అటాచ్ చేస్తారో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే ఇటు మనం ఎల్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ వైపు చూసినట్టయితే అప్రోచ్ స్లాబ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. స్లాబ్ పని కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అప్రోచ్ స్లాబ్కి నేరుగా డీబీఎం రోడ్డుకి కనెక్ట్ చేస్తారు. అయితే మధ్యలో ఈ గ్యాప్ ఏదైతే ఉందో మనకి కాంక్రీట్ వేసిన స్టీల్ గడ్డర్లకి దాంతోపాటు అప్రోచ్ రోడ్డు మధ్యలోని ఎక్స్పెన్షన్ జాయింట్ ఉంటుంది. ఒక ఐరన్తోని ఉన్న ఒక ఎక్స్పెన్షన్ జాయింట్ దీన్ని కనెక్ట్ చేసి అప్రోచ్ రోడ్డుకి కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ రోడ్డు నిర్మాణం ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఎల్హెచ్ఎస్ మీద ఇప్పటికే స్లాబ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. క్లాష్ బేరియర్లకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ మీద వర్క్ కూడా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన పనులు కూడా ఎలా జరుగుతున్నాయి కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. అటువైపు వెళ్దాము. ఎందుకంటే ప్రస్తుతం ఆర్హెచ్ఎస్ మీద స్లాబ్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోని ఎల్హెచ్ఎస్ మీద నిర్మాణం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ ఈ ఎల్హెచ్ఎస్ మీద నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. స్లాబ్ కాంక్రీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది కూడా అదే తరహాలో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. దీన్ని ఏప్రిల్ మిడిల్లోని ఇందుకు సంబంధించిన స్లాబ్ ప్రక్రియను కూడా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత క్రాష్ బేరియర్ల వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు కాంక్రీట్కి సంబంధించిన క్రాష్ బేరియర్లు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి సంబంధించి రెండు వైపులా రోడ్డుకి ఇదే తరహాలో ఉంటాయి. ఆ తర్వాత దీనికి సంబంధించి కూడా బిటామినస్ కాంక్రీట్ వేస్తారు. ఆ రోడ్డు ప్రక్రియను కూడా చేపట్టబోతున్నారు. ఇదే తరహాలోనే ప్రస్తుతం దీని క్రాష్ బేరియర్ల వరకు దాదాపు చివరి దశకు చేరుకోవడం జరిగింది. ఆ పనులు కూడా ఇప్పటికే కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది. ఇంకా చూసుకోవచ్చు ఈ స్లాబ్ వర్క్స్ ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్న స్లాబ్ వర్క్లు మాత్రం చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ టైం గ్యాప్ ఇవ్వకుండా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. భారీ మొత్తంలోని కార్మికులు దీనికోసం పనిచేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎక్కడైతే బూమ్ ప్లేజర్తోని కాంక్రీట్ని నేరుగా లోపలికి వేయటం, లోపల ఒక పైపుతోని లోపల టైట్నెస్ మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ టైట్నెస్ అనేది ఎలా ఉంటుందంటే కాంక్రీట్ లోపలికి వేసిన తర్వాత ఎక్కడ గ్యాప్ లేకుండా అక్కడ పూర్తి స్థాయిలో టైట్నెస్ చేయటం, దానికి సంబంధించి కాంక్రీట్ లోపల భాగానికి కూడా వెళ్ళే దిశకు కూడా లోపల దాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే దానికి సంబంధించిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. బకింగ్హామ్ కెనాల్ ఆర్హెచ్ఎస్ మీద కాంక్రీట్ స్లాబ్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు గంట కదులుస్తుంది. ఈ గంట తర్వాత నేను A1 సైడ్ చూసుకోవచ్చు. కాంక్రీట్కి సంబంధించిన బూమ్ ప్లేజర్తో తొలిగా అటు నుంచి ప్రారంభించడం జరిగింది. అక్కడ 30% వరకు కాంక్రీట్ వేయటం కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం మధ్యలో కూడా వర్క్స్ చూసుకోవచ్చు. ఏదైతే క్రాష్ బేరియర్లకు సంబంధించి కొంతమంది కార్మికులు ఐరన్కి సంబంధించి రీఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. అటుపక్క కాంక్రీట్ కంప్లీట్ అవుతుంది. అది మధ్య భాగం వరకు వస్తుంది. ఇదే క్రమంలో మరో బూమ్ ప్లేసర్లను కూడా సెట్ చేశారు. ఎందుకంటే కాంక్రీట్కి సంబంధించిన స్లాబ్ వర్క్స్ త్వరగతిన పూర్తి చేసేందుకు ప్రస్తుతం ఉండవల్లి ఏదైతే ఉందో మంగళగిరి ఓల్డ్ బైపాస్ సైడ్ A2 సైడ్ కూడా మరో బూమ్ ప్లేసర్తోని ప్రస్తుతం కాంక్రీట్ను వేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ స్పీడప్ అయిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఎందుకంటే రెండు వైపుల నుంచి కాంక్రీట్ వేసుకోవడం ద్వారా సమయం ఎక్కువ తీసుకోవద్దు, త్వరితగతిన పూర్తి చేసే దిశ కూడా ప్రస్తుతం NCC సంస్థ ఈ విధంగా నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే క్లైమేట్ కూడా కొంత అనుకూలంగా లేదు, వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అంతకంటే ముందుగానే ఈ పనులు పూర్తి చేసేందుకు చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. చూసుకోవచ్చు ఏదైతే లోపల భాగంలోని వెళ్ళే దిశకు కూడా ప్రస్తుతం బూమ్ ప్లేజర్తోని కాంక్రీట్ వేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు కింద బేస్మెంట్ సంబంధించి పై వరకు చూసినట్టయితే 225 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా మరోపక్క వైబ్రేషన్ మిషన్ కూడా
ఉపయోగిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇందాకే నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది, వైబ్రేషన్ మిషన్ అనేది ప్రధానంగా కాంక్రీట్కి సంబంధించిన వేసే ప్రక్రియలోని ఎక్కడైనా సరే లోపల ఇంటర్నల్గా గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ను దాని ద్వారా ఫిల్ చేస్తారు. ఈ మిషన్తోనే వైబ్రేషన్ మిషను అక్కడ చూసుకోవచ్చు. ఏదైతే కాంక్రీట్ వేసిన చోట లోపల భాగంలోని అటు పక్క వెళ్ళి మనం చూద్దాము, లోపల భాగానికి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలోని ఎక్కడా గ్యాప్ లేకుండా లోపల ఇంటర్నల్గా కూడా కాంక్రీట్ లోపల వెళ్ళేందుకు ఈ వైబ్రేషన్ మిషన్ యూజ్ చేస్తారు. ఆ వైబ్రేషన్ మిషన్ రెండు వైపులా ఉపయోగించడం జరిగింది. కాంక్రీట్ వేసిన చోట వెంటనే వాటిని లోపలికి వెళ్ళే దిశకు కూడా దాని మూమెంట్ కూడా తీసుకున్న దిశకు కూడా ఇది ఉపయోగిస్తుంది. దానికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే ఈ ఆర్హెచ్ఎస్ మీద కాంక్రీట్ ప్రక్రియను ఎట్టి పరిస్థితిలో ఈరోజు కంప్లీట్ చేయాలి, దానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలి అనే దిశగా కూడా ప్రస్తుతం నిర్మాణ సంస్థ నిర్మాణం చేపడుతూ ఉంది. ప్రస్తుతం కాంక్రీట్ ప్రక్రియ చాలా స్పీడ్గా కొనసాగుతున్న నేపథ్యంలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనే దానిపై కూడా తెలుసుకునేందుకు ఎన్సీసీ నుంచి మనతో పాటు ఇంజనీర్ వసంత్ ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొత్తం ఈ ఒకవైపు ఆర్హెచ్ఎస్ వైపు సంబంధించి ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి, ఎంత స్టీల్ ఎంత కాంక్రీట్ ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్లో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. కాంక్రీట్ అనేది స్టార్ట్ చేసాం. కాంక్రీట్ అనేది మనకి 220 MK పడుతుంది. స్టీల్ అనేది 51 టన్నులు. సైమెంటేషన్గా రెండు వైపులా బూమ్ ప్లేజర్తో ఒకేసారి మనం 220 MK కాంక్రీట్ వేస్తున్నాం. మనకి ఇంకా ఫర్దర్గా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనకి క్రాస్ బేర్ అనేది పెండింగ్ ఉంటుంది. క్రాస్ బేర్ అనేది అది కూడా మనం ఇంకొక వారంలో అనేది కంప్లీట్ చేస్తాం. ఓకే, మొత్తం కింద నుంచి పై వరకు చూసినట్టయితే ఎంత థిక్నెస్ పై వరకు? ఇప్పుడు మనకి స్లాబ్ థిక్నెస్ అనేది డక్ షీట్ నుండి చూసుకుంటే 252 ఉంటుంది. అదే మన ఓన్లీ స్లాబ్ అనేది 200 థిక్నెస్ అని ఉంటుంది. ఆ తర్వాత ఈ వేసిన తర్వాత నెక్స్ట్ దీని మీద ఏమొస్తుంది? దీని మీద మనకి క్రాస్ బేర్ వేసిన తర్వాత యాస్ఫాల్ట్ వేస్తారు. యాస్ఫాల్ట్ మీద మనకి అనేది బీసీ వస్తుంది. బీసీ ఇప్పటికే కొంత ఇటు సైడ్ అటు సైడ్ అప్రోచ్ రోడ్ కూడా కంప్లీట్ అయింది. ఆ వర్క్స్ కూడా ఎలా ఉన్నాయి? ఇప్పుడు మనకి అప్రోచ్ రోడ్ అనేది A1 సైడ్ అనేది పీసీసీ కంప్లీట్ అయింది. A2 సైడ్ అనేది 10th లేయర్లో గ్రావెల్ అనేది నడుస్తుంది. లేయర్ బై లేయర్ వేయాలి, ఒకసారి వేయడానికి కావదు. కాంపాక్షన్ అయ్యింది ఆల్రెడీ. A2 అనేది మరో వారం రోజుల్లో అప్రోచ్ రోడ్డు A2 సైడ్ కూడా అయిపోతుంది. ఇప్పటికే కంప్లీట్ అయిన LHS వైపు వర్క్స్ ఎలా ఉన్నాయి? కాంక్రీట్ కూడా కంప్లీట్ అయ్యింది. LHS వైపు క్రాస్ బేర్ అంతా కాంక్రీట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అనేది ఫినిషింగ్స్ క్లీనింగ్ అవుతుంది. నెక్స్ట్ ఒక 2 days 3 daysలో యాస్ఫాల్ట్ అనేది వేస్తాం. యాస్ఫాల్ట్ వేసిన తర్వాత బీసీ వేస్తాం. ఒకటి ఏదైతే వెడల్పు అనేది ఒక్కొక్క సైడ్కి సంబంధించి ఎంత ఉంటుంది? మనకి వెడల్పు అనేది రెండు వైపులు ఇది 4 lane రోడ్ అండి. ఒకవైపు 8 మీటర్ ఉంటుంది, ఇంకొక వైపు ఒక క్యారేజ్ 8 మీటర్, ఇంకొక క్యారేజ్ 8 మీటర్ ఉంటుంది. మనకనేది యాజ్ పర్ IRC బట్టి మనకి 3.5 అనేది స్టాండర్డ్గా ఉంటుంది. 2 lanes ఒక లైన్ అనేది 3.5 మనకి. అలా మనకి 4 lanes అనేది డిప్లీట్ లేన్స్. ఇంకా అటుపక్క ఇటుపక్క మనం చూసినట్టయితే కొంత గ్యాప్ ఉంది. LHS వైపు RHS ఆ గ్యాప్ అనేది ఎంత ఉంటుంది మామూలుగా? ఇది మనకి 3.5 ఉంటుంది. ఇది ఓపెన్ స్కై. ఓకే, ఇంకా ఒకసారి ఇటు చూద్దాము. ఇటు సైడ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఇటు మన ఉండవల్లి దగ్గర నుంచి అక్కడ మెయిన్ రోడ్ దగ్గర నుంచి గ్యాప్ అని పడుతుంది. అక్కడ ఫుల్ ఫ్లెజ్ ఎలా జరుగుతుంది, అంటే దీన్ని ఎలా కనెక్ట్ చేస్తాం దానికి? ఇప్పుడు మన ముందు బ్యారేజ్ ఉంది కదా, బ్యారేజ్ దగ్గర ఎలా ఉందో అలా యాజిటీస్ కనెక్షన్ ఇక్కడ ఒకటి వస్తుంది. మనకి 4 lanes అనేవి మనకి ఇది 4 lanes అనేవి 2-way కనెక్షన్ చేస్తారు. ఓకే, మొత్తం ఎంత ప్రక్రియ ఎంతసేపు పట్టింది? ఇది ఈ మంత్ ఎండ్ మొత్తం స్లాబ్ అనేది ఎంతసేపు? స్లాబ్ అనేది మరో 5 గంటలు, అంటే మినిమం 10 గంటల కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు రాత్రి 10 గంటలకు కంప్లీట్ అయిపోతుంది. ఎస్, ఇది మొత్తం దీనికి సంబంధించిన ప్రక్రియ. ప్రస్తుతం రెండు వైపులకు సంబంధించి కూడా బూమ్ ప్లేజర్తోని ప్రస్తుతం కాంక్రీట్ ప్రక్రియను కూడా కొనసాగిస్తూ ఉన్నారు. టైం ఇప్పుడు ప్రజెంట్ 7 గంటలు అవుతుంది, సాయంత్రం 7 గంటలు. 7 గంటలు అయ్యేకల్లే ప్రస్తుతం RHS మీద స్లాబ్ దాదాపు ఫైనల్ స్టేజ్కి రావడం జరిగింది. ఇప్పటికి దాదాపు 110 మీటర్లు ఉన్న స్లాబ్కి సంబంధించిన కాంక్రీట్ స్లాబ్కి సంబంధించిన ఈ బ్రిడ్జికి సంబంధించి ఇంకా పెండింగ్లోనే 20% వరకే ఉంది. మధ్యలో ప్రస్తుతం కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కాంక్రీట్ వేస్తున్నారు. ఇప్పటికే A1 సైడు A2 సైడ్కి సంబంధించి రెండు వైపులకు సంబంధించిన కాంక్రీట్
వేసిన ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మిడిల్ వరకే కంప్లీట్ అయింది. మిడిల్లోని దానికి సంబంధించి ఇప్పుడు బూమ్ ప్లేజర్ల సహాయంతో భారీ మొత్తంలోని స్లాబ్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. చాలా త్వరితగతిన దీనికి సంబంధించి కూడా నిర్మాణం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు వాతావరణం అనుకూలంగా లేకపోవటం, దాంతోపాటు దీనికి సంబంధించి కూడా నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇటు ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఇంజనీర్లకు సంబంధించిన పూర్తిస్థాయి పర్యవేక్షణ, మరోపక్క ఎన్సీసీ సంస్థకు సంబంధించిన ఆధ్వర్యంలోని నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం పనులు చాలా స్పీడప్గా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం 2 బూమ్ ప్లేజర్లను దీనికోసం ఉపయోగిస్తున్న నేపథ్యంలోని ఇటు A1 సైట్కి సంబంధించి దాదాపు బూమ్ ప్లేజర్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేయడంతో దాన్ని డౌన్ చేశారు. ఇప్పుడు A2కి సంబంధించి ఏదైతే ఉందో మంగళగిరి ఓల్డ్ బైపాస్ అటువైపుకి సంబంధించిన బూమ్ ప్లేజర్తో ప్రస్తుతం మిడిల్కి సంబంధించిన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా పనులు మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇటు ప్రధానంగా ఏదైతే వైబ్రేషన్ మెషిన్తో పూర్తిగా చెక్ చేస్తూ దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఇంకా మనకున్న సమాచారం ప్రకారం ఇంకా పెండింగ్ వర్క్ ప్రకారం మరో గంటలోని ఈ ఆర్హెచ్ఎస్ మీద స్లాబ్ పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రజెంట్ టైము 8:40 అవుతుంది. అంటే ఓవరాల్గా ఆర్హెచ్ఎస్ మీద సంబంధించి కాంక్రీట్ ప్రక్రియ పూర్తవటం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ కాంక్రీట్కి సంబంధించిన నిర్మాణం రాత్రి 8:40 దాదాపు 6 గంటల సమయం పట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాంక్రీట్ అంటే కూడా కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడే దీనికి సంబంధించి కొంత భాగం వరకు కూడా కాంక్రీట్ వేసిన కొంత భాగంలోనే ఇప్పటికే ఆరిన నేపథ్యంలో దాని మీద జూట్కి సంబంధించి కూడా షీట్లు వేస్తూ ఉన్నారు. ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. లోపలికి వెళ్ళి నిర్మాణం ఎలా జరిగిందని కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ లోపలికి వెళ్దాము. మొత్తం కాంక్రీట్ అన్నీ కూడా ఆర్హెచ్ఎస్ మీద కంప్లీట్ అవ్వడం జరిగింది. కాంక్రీట్ కంప్లీట్ అయిన ఆరిన చోట ప్రస్తుతం జూట్కి సంబంధించి కూడా షీట్స్ వేస్తున్నారు. ఈ జూట్స్ అన్ని షీట్స్ వేసిన తర్వాత దీని మీద వాటర్ వేస్తారు. వాటర్ వేసిన తర్వాత ఆరబెడతారు. అంటే జూట్ వేయటం వల్ల వాటర్ వచ్చినా సరే, వాటర్ పోసినా సరే త్వరితగతిన అది పీల్చుకొని ఎక్కువసేపు ఉంటుంది వాటర్. ఆ తర్వాత దీన్ని గట్టిపడే అవకాశాలు అనుకున్నాయి. అందులో భాగంగానే ఎక్కడైతే కాంక్రీట్ వేసిన ప్రక్రియ పూర్తయిందో అటు భాగానికి సంబంధించి కూడా షీట్స్ వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 2 విభాగాలుగా ఆర్హెచ్ఎస్ మీద కాంక్రీట్ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. A2 సైడ్ ఒక బూమ్ ప్లేజరు, దాంతోపాటు A1 సైడ్ ఒక బూమ్ ప్లేజరు, దాంతోపాటు A2 సైడ్కి సంబంధించి ఇంకో బూమ్ ప్లేజరు. 2 కూడా సమాంతరంగా వర్క్స్ ప్రారంభించిన నేపథ్యంలోని మధ్యలోకి వచ్చేసేకల్లే కొంత భాగం వరకు ఇంకా ఆరాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ఆరిన చోట ప్రస్తుతం దీనికి సంబంధించిన జ్యూస్ షెట్లు వేస్తారు. ఆ తర్వాత దీని మీద బిట్మిన్ కాంక్రీట్ వేస్తారు. ఇంకా దాంతోపాటు వర్క్ పెండింగ్లో ఉన్నది ఏముందంటే ఆర్హెచ్ఎస్ వైపు సంబంధించి ప్రస్తుతం క్రాష్ బేరియర్లు. దీని మీద క్రాష్ బేరియర్లు వస్తాయి. మనకి ఎల్హెచ్ఎస్ మీద ఇప్పటికే క్రాష్ బేరియర్లు వేశారు. అది కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నాకు రైట్ సైడ్లో వచ్చేది ఎల్హెచ్ఎస్ మీద సంబంధించిన లైను. ఆ లైన్కి సంబంధించి ఇప్పటికే కాంక్రీట్కి సంబంధించిన క్రాష్ బేరియర్లు కంప్లీట్ అయిన నేపథ్యంలోని ప్రస్తుతం ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఐరన్ ఫిక్స్ చేసుకున్నారు. దీని మీద షట్టరింగ్ వేసేసుకుని దీని మీద కాంక్రీట్ వేస్తారు. ఆ ప్రక్రియను కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ క్రాష్ బేరియర్లకు సంబంధించి హైట్ దాదాపు 1.1 మీటర్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం కాంక్రీట్కి సంబంధించి 22 క్యూబిక్ మీటర్ల వరకు కూడా కాంక్రీట్ వేశారు. అయితే మొత్తం ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి నిర్మాణం 125 మీటర్ల వరకు ఉంటే కనుక ఇటు స్టీల్ గడ్డర్ల వరకు చూసినట్టయితే 110 మీటర్ల వరకు ఉంటాయి. 2 విభాగాలు ఉంటాయి. ఒకటి రైట్ హ్యాండ్ సైడ్, ఒకటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ మీద సంబంధించి చూసినట్టయితే కింద స్టీల్ గడ్డర్లు ఉంటాయి. స్టీల్ గడ్డర్లు ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత దాని మీద డక్ షీట్స్ వేస్తారు. డక్ షీట్స్ వేసుకున్న తర్వాత ఐరన్ ఇన్స్టలేషన్ చేస్తారు. ఐరన్ ఇన్స్టలేషన్ తర్వాత కాంక్రీట్ వేస్తారు. కాంక్రీట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొంతవరకు ఆరిన తర్వాత దీని మీద బిట్మిన్ కాంక్రీట్తోని మొత్తం ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ మీద పూర్తి స్థాయిలోని కంప్లీట్ అవుతుంది. ఇంకా దాంతోపాటు కింద నుంచి పై వరకు ఏదైతే ఉందో డక్ షీట్స్ నుంచి ప్రస్తుతం కాంక్రీట్ వేసిన వరకు
చూసినట్టయితే 8 అడుగుల వరకు ఉంటుంది. ఆ తర్వాత మనకి దాదాపు ఇంకొక 2 అడుగులు, మొత్తం 10 అడుగుల వరకు, 10 అడుగుల వరకు అంటే ఇంజనీర్స్ క్యాలిక్యులేటర్ ప్రకారం చూసినట్టయితే 200 mm వరకు కాంక్రీట్ వరకు ఉంటే, ఆ తర్వాత ఇంకో 50 mm వరకు చూసినట్టయితే మొత్తం 250 మిల్లీమీటర్ల వరకు కింద డక్ షీట్స్ నుంచి పైన బిట్మిన్ కాంక్రీట్ వరకు దీనికి సంబంధించి కూడా నిర్మాణం ప్రక్రియ పూర్తవడం జరిగింది. ఇప్పటికే పూర్తి స్థాయిలోని కాంక్రీట్ ప్రక్రియ సంబంధించి కూడా కాంక్రీట్ స్లాబ్ పూర్తయిన నేపథ్యంలోని ఏదైతే కాంక్రీట్ స్లాబ్ పూర్తయిన ప్రదేశాల్లోనే ఇప్పటికే ఇక్కడ ఏదైతే జూట్ సంబంధించి షీట్స్ వేస్తూ ఉన్నారో దానికి సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే మనకి ఏహెచ్ఎస్ A2 సైడు కాంక్రీట్కి సంబంధించిన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలోని అటువైపు దాంతోపాటు A1 సైడు 2 వైపుల నుంచి దీనికి సంబంధించి కూడా వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే మధ్య భాగంలోని చివరల్లోని మధ్య భాగానికి సంబంధించి కూడా కాంక్రీట్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో అక్కడ ఇప్పటికే ఆరిన పరిస్థితి ఉంది. మన విజువల్స్లోని ఒకసారి చూసుకోవచ్చు. ఆరిన ప్రదేశంతో చీపురుతోని మొత్తం దీన్ని పూర్తి స్థాయిలోని చదును ప్రక్రియ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా విజువల్స్లో మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది కొంత క్లీన్ చేసుకున్న తర్వాత దాని మీద దీనికి సంబంధించిన ఇందాక నేను చెప్పినట్లుగా జూట్ షీట్స్ వేస్తుంటారు. ఇవన్నీ కూడా వీటి మీద అమల్చిన తర్వాత వాటర్ చేస్తారు. వాటర్ వేసుకొని నాకున్న సమాచారం ప్రకారం ఒక్క రోజులోనే ఇది మొత్తం ఆరిపోయే పరిస్థితి ఉన్నాయి. ఇది ఆరిపోయిన వెంటనే ఈ క్రాష్ బేరియర్లకు సంబంధించి షట్టరింగ్ వేసుకొని దీనికి సంబంధించిన కాంక్రీట్ క్రాష్ బేరియర్ల నిర్మాణం వరుసగా ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ 2 LHS RHS వైపు సంబంధించిన అప్రోచ్ రోడ్స్ అంశం చూసినట్టయితే A1కి సంబంధించి 2 విభాగాలకు సంబంధించిన అప్రోచ్ రోడ్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇటు A2 సైడ్ మనకి వెనకాల కనబడుతున్న మంగళగిరి ఓల్డ్ బైపాస్ ఏదైతుందో ఆ ప్రదేశానికి సంబంధించిన అప్రోచ్ రోడ్ వేయాల్సి ఉంది. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. నాకున్న సమాచారం ప్రకారం మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం మొత్తం మాత్రం జూలై మిడిల్లోనే మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి తగినట్లుగా ప్రస్తుతం వర్క్స్ మాత్రం చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇది బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన RHSపై కాంక్రీట్ నిర్మాణానికి సంబంధించి పూర్తి ప్రాసెస్. కెమెరా పర్సన్ వర్మతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.